ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇండియాలోనూ అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ కి పేరుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం వంటి అన్ని ప్రధాన భారతీయ భాషలలో ఈ షో నడుస్తోంది. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో నిర్వాహకులు సరికొత్త సీజన్స్ తో అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల తెలుగుతో పాటు కన్నడలోనూ కొత్త సీజన్లు షురూ అయ్యాయి. అయితే కన్నడ బిగ్ బాస్ కి షాక్ తగిలింది. మంగళవారం నాడు హౌస్ ని సీజ్ చేయడం జరిగింది. తాజాగా బిగ్ బాస్ డోర్స్ తెచ్చుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పర్యావరణ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షోని తక్షణమే నిలిపివేయాలని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి నిర్వాహకులకి నోటీసులు జారీ చేసింది. దీంతో రియాలిటీ షోని ఆపేసి హౌస్ ని సీజ్ చేయడం జరిగింది. ఇక రియాలిటీ షో ప్రియులు తీవ్ర నిరాశకైతే గురయ్యారు. అదే సమయంలో హోస్ట్ కిచ్చా సుదీప్ ని ఇబ్బంది పెట్టాలని, కావాలని ఇలా టార్గెట్ చేస్తున్నారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. స్టూడియోకి మరొక ఛాన్స్ ఇవ్వాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకి ప్రాధాన్యమిస్తూనే కన్నడ పరిశ్రమకి మద్దతు ఇవ్వటానికి ఈ ఆదేశాలని జారీ చేసినట్లుగా శివకుమార్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో బిగ్ బాస్ హౌస్ డోర్స్ తెరుచుకున్నాయి. షో మళ్లీ రీస్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ షో జరుగుతున్నప్పుడు బిడదిలోని అమ్యూస్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియో నుంచి 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకి వస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులని జారీ చేసింది. నోటీసులు ఇచ్చినా కూడా షో నిర్వాహకులు పట్టించుకోకపోవడం లేదని తహసీల్దార్ తేజస్విని అధికారులతో కలిసి హౌస్ ని బయట నుంచి లాక్ వేయడం జరిగింది. ఇది గత 2 రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తుండగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జోక్యం చేసుకుని రియాలిటీ షో సజావుగా నడవటానికి సహకరించారు. బిగ్ బాస్ కన్నడ చిత్రీకరణ జరుగుతున్న బిడాదిలోని జాలీవుడ్ ప్రాంగణంలోని సీల్ కి ఎత్తివేయాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ కి ఆదేశించారు. పర్యావరణ సమ్మతి అత్యంత ప్రాధాన్యతగా ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన నిబంధనలకి అనుగుణంగా ఉల్లంఘనని పరిష్కరించడానికే స్టూడియోకి సమయం ఇవ్వబడింది. అలాగే పర్యావరణ పరిరక్షణ పట్ల మా బాధ్యతని నిలబెట్టుకుంటూనే కన్నడ వినోద పరిశ్రమకి మద్దతు ఇవ్వటానికి నేను కట్టుబడి ఉన్నాను అని డీకే శివకుమార్ ఎక్స్లో పేర్కొన్నారు.